వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ప్రస్తుతం జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు. సార్ ఏంటి సార్, ఎందుకు అధికార పార్టీని విడి దాదాపు 4 సంవత్సరాల టైం మీకు ఇంకా ఎమ్మెల్సీగా అవకాశం ఉన్నా ఎందుకు పార్టీని విడాల్సి వచ్చింది? మీకు పార్టీలు ఎదురైన ఇబ్బందులు ఏంటి? నాకు పార్టీలో ఇబ్బందులు అయితే ఏం లేవండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాగానే ప్రయారిటీ ఇచ్చారు. నేను అంతా హ్యాపీగానే ఉన్నాను. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి, ప్రజలతో ఉన్నాను కాబట్టి ప్రజలతో మమేకం అవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఉండేవాడిని. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవాడిని ఎమ్మెల్సీకి ఇవ్వడం వల్ల ఈ ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆల్మోస్ట్ ప్రజలకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. సో ప్రజలకి సేవ చేయాలని వచ్చిన నేను కొంత ప్రజలకి నాయకులకి నేను కొంత దూరం అవుతాననే భావన నాకు వచ్చింది. నేను కొన్ని చోట్ల సీట్ ఆడడం జరిగింది. సో ఆ వాతావరణం అక్కడ లేదు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి నేను ఇవాళ ప్రజలకు దూరం అవుతున్న ఒక భావన కలగడం వల్ల ఇవాళ నేను పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన కలవడం జరిగింది. రానున్న రోజుల్లో జనసేన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా అయితే పనిచేశానో దానికి రెట్టింపు పుస్తకంతో పనిచేసి ఉత్తరాంధ్రలో ఈ రాష్ట్రంలో అద్భుతంగా జనసేన పార్టీ అభివృద్ధి జరగడానికి నేను నా ముందు కృషి చేస్తాను. అంటే మీరేమన్నా టికెట్ మరోసారి అడగడం జరిగిందా? వాళ్ళు నిరాకరించారా వైసీపీ? దానికి సంబంధించి నిరాకరించలేదు. నాకు కావాల్సిన చోట కావాలని అడిగిన చోట కాకుండా ఇంకో చోట ఇస్తా ఉన్నారు. సో దానివల్ల నేను ఎక్కడైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో అక్కడ అడిగాను, ఇంకో చోట ఇస్తా ఉన్నాను. దానివల్ల నాకు కావాల్సిన రాలేదు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అంటే మీకు మేయర్ పదవి ఇస్తా ఉన్నారు, 2019లో సీట్ లేదు, తర్వాత మేయర్ పదవి కూడా ఇస్తున్నారు, రెండు దక్కలేదు. అంటే పూర్తిగా మిమ్మల్ని పార్టీ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అవన్నీ సినిమా కష్టాలు, అవన్నీ గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన ప్రస్తుతం అవసరం లేదు. దద్దమ్మలను నమ్ముకొని ఒక టైగర్ లాంటి మాస్ లీడర్ని వదులుకున్న బాధ ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కలుగుతుంది. అంటే కార్పొరేట్లు కొంతమంది టచ్లో ఉన్న వాళ్ళు కూడా మీతో పాటు జనసేనలో జాయిన్ అవబోతున్నారని చెప్తున్నారు. చాలామంది ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే ఇంకా ఇప్పుడే అలా జాయిన్ అవ్వడం జరిగింది. చాలామందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి అతి త్వరలో చాలామంది నేను జాయిన్ చేస్తాను. చాలామంది నా టచ్లో ఉన్నారు. నాయకుడితో కొన్ని రోజుల తర్వాత డిస్కస్ చేసి ఆ వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఆశించి వస్తారు తప్ప రాజకీయాలు టైంపాస్కి ఎవరు రారు కాబట్టి వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ అవకాశాలను చూసుకొని అవకాశాన్ని బట్టి చాలామందిని జనసేన పార్టీలోకి నేను తీసుకొస్తాను. ఇక్కడ మీకు జనసేనలో మీకు ఏమైనా స్పష్టత వచ్చిందా? మీకు ఇక్కడ ఏమన్నా పార్టీ సీటుకు సంబంధించి కానీ, లేకపోతే మీరు ప్రజలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను ఇప్పుడు ఏం చెప్పాను మీకు, నేను ఒక మాస్ లీడర్ని, జనంలో ఉండాలి, జనంతోనే ఉండాలని చెప్పాను. ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూస్తే కనుక ఖచ్చితంగా అంటే ఒక ప్రజలకి దగ్గరగా ఉండాలని, కానీ వైసీపీలో ప్రజలకు దగ్గరగా ఉండే అవకాశం లేదు కాబట్టి తాను జనసేనలోకి వచ్చానని చెప్తున్నారు. ప్రస్తుతం మరికొంతమంది కార్పొరేట్లు కానీ కొంతమంది సీనియర్ లీడర్ అందరూ కూడా వైసీపీ జనసేనలోకి రాబోతున్నారని చెప్తూ ఉన్నారు. అక్కడ పార్టీలో తనకి పెద్దగా అసంతృప్తి లేదు, కానీ పూర్తి స్థాయిలో తాను అడిగిన సీటు ఇవ్వలేదు కాబట్టి వస్తున్నాను. దద్దమ్మ లీడర్గా తాను ఉండాలనుకోవట్లేదు కాబట్టి వైసీపీ నీడి జనసేనలో జాయిన్ అయ్యారని వంశీకృష్ణ యాదవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్, ఆర్టీవీ, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.